డియర్ ఫ్రెండ్స్, యూడేస్ ప్లస్లో లేటెస్ట్ అప్డేట్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రస్తుతం యూడేస్లో మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేయాలని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో భాగంగా ఏంటంటే ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే 2024-25 అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ క్లిక్ చేసి అలాగే ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ గో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్పామంటే క్లాస్ వైజు సెక్షన్ వైజు ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేయాలి. అలా పూర్తి చేసిన వారికి విద్యార్థులు స్కూల్ డాష్ బోర్డులో జీపీఈపీఎఫ్పీలు అప్డేట్ అవుతున్నాయని మనం చెప్పడం జరిగింది. అయితే ఈ ఫైనల్ ప్రోగ్రెషన్ అనేది ఇప్పుడే చేయొద్దని, అంటే ఇంతకుముందు మనం ముందు చేయాలని చెప్పుకున్నాం, తర్వాత ఇప్పుడు ఫైనల్ ప్రోగ్రెషన్ చేయొద్దని ఇప్పుడు లేటెస్ట్గా చెప్తున్నాం. అయితే ఈ ఫైనల్ ప్రోగ్రెషన్ విషయంలో చాలామందిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే నేను ఫైనల్ ప్రోగ్రెషన్ చేస్తాను కాబట్టి స్కూల్ డాష్ బోర్డ్లో జీపీఈపీఎఫ్పీలు అప్డేట్ అవ్వడం లేదు అని అనుకుంటున్నారు. ఒకటి వాస్తవం ఏంటంటే ఫైనల్ ప్రోగ్రెషన్ అనేది ఇప్పుడు చేయొద్దు, కానీ మీకు జీపీఈపీఎఫ్పీలో అప్డేట్ అవ్వడానికి ఫైనల్ ప్రోగ్రెషన్ అనేదే కాదు. ఎందుకంటే ఫైనల్ ప్రోగ్రెషన్ చెయ్యని స్కూల్స్ కూడా వారికి స్కూల్ డాష్ బోర్డ్లో జీపీఈపీఎఫ్పీలో అప్డేట్ అవ్వడం లేదు. దానికోసమే ఈ వీడియో. సో మీరెవరు ఫైనల్ ప్రోగ్రెషన్ చేశాను అని టెన్షన్ పడద్దు, అలా అని ఫైనల్ ప్రోగ్రెషన్ కూడా చేసేయొద్దు. ఒకసారి ఈ స్కూల్ చూసుకుంటే ఈ స్కూలు ఫైనల్ ప్రోగ్రెషన్ చేయలేదు. అలాంటప్పుడు ఒకసారి ఈ స్కూల్ డాష్ బోర్డ్లో ఒక విద్యార్థి సంబంధించి జీపీ అనేది మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కానీ అప్డేట్ అనే ఆప్షన్ లేదు. అంటే ఎవరికి కూడా జీపీఈపీఎఫ్పీలో అప్డేట్ చేసే ఫెసిలిటీ ఇంతవరకు 2024-25లో కల్పించబడలేదు. మీరు టెన్షన్ పడవద్దు, అది తెలియజేయడం కోసమే ఈ వీడియో. అయితే ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయబడలేదు అని మనం ఎలా చెప్తామంటే ఒకసారి చూస్తే చూడండి, వ్యూ సమ్మరీలోకి వెళ్తే ఇక్కడ చూడండి, పెండింగ్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఈ స్కూల్ ఫైనల్ ప్రోగ్రెషన్ చేయబడలేదు, కానీ అలాగే స్కూల్ డాష్ బోర్డ్లో జీపీఈపీఎఫ్పీలు కూడా అప్డేట్ చేసే ఫెసిలిటీ రాలేదు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ప్రోగ్రెషన్ చేసినంత మాత్రాన జీపీఈపీఎఫ్పీలే అప్డేట్ అవ్వడం లేదనేది అపోహ, అది విడిచిపెట్టండి. అలాగని ఫైనల్ ప్రోగ్రెషన్ ఇంత వేగం చేయవద్దు. సో ప్రతి ఆప్షన్ కూడా మనకి ఒక్కొక్కటి ఎనేబుల్ అవుతూ ఉంటుంది. అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ ప్రతి ప్రధానోపాధ్యాయుడు కూడా కంప్లీట్ చేయండి. జీపీఈపీఎఫ్పీల అప్డేషన్ అనేది తర్వాత చూద్దాం, అది ఎనేబుల్ అయినప్పుడు. సో ఇలా ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయడం చాలా సులువు అనమాట. క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్క పిల్లవాడికి మార్క్స్ పర్సంటేజ్ అటెండెడ్ డేస్ వేసి అప్డేట్ చేసి క్లాస్ వైజ్ ఫైనలైజ్ చేయండి. ఇది ప్రస్తుతం మనం చేయాల్సిన పని. ఓకే, థ్యాంక్ యూ.